ఓకే. ఫైన్. సో, మనం ప్రీవియస్ సెషన్ ఏం చెప్పుకున్నామంటే, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉందో కంప్లీట్ వెబ్ పేజ్‌నయితే మనం డిజైన్ చేసేసాం. దాంట్లో మనకింక పెండింగ్ ఉండేది కార్ట్‌లోకి యాడ్ చేసుకునే టాపిక్స్ ఒకటి పెండింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనమేంటి ఈమార్ట్, మొబైల్స్, కంప్యూటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనం డిజైన్ చేసేసాం. ఫిల్టర్ పోర్షన్ కూడా ఇచ్చేసాం. ఓకే. ఎవ్రీథింగ్ డిజైన్ చేసేసాం ఇక్కడ. ఫిల్టర్ ఎల్‌జీ ఓకే. ఇక్కడికొస్తుంది. యాడ్ టు కార్ట్ అంటే ఆ ఐటెమ్స్ అనేది నాకేమవ్వాలా కార్ట్‌లోకి యాడ్ అవ్వాలి. సో, ఆ ఒక్కదానికి మనం ఏం చేయాలంటే ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇంతకన్నా ముందు నేను మీకొక కాన్సెప్ట్ చెప్పాను. ఏ కాన్సెప్ట్ చెప్పానంటే ఆహ్, గిఫ్ట్ గురించి చెప్పా గుర్తుంది గదా! సో, అదే కాన్సెప్ట్. సో, ఇక్కడేంటి యూజ్ కంటెక్స్ట్ అనే ఒక టాపిక్. కంటెక్స్ట్. ఈ యూజ్ కంటెక్స్ట్ అనే టాపిక్ ఎందుకు యూజ్ అయితుందంటే నార్మల్‌గా చెప్తా ఇప్పుడు. సో, ఇప్పుడు మదనపల్లిలో ఉన్నారు మీరు. మదనపల్లిలో మనకేంటంటే మదనపల్లి నుంచి ఒక ఐటెమ్ మీరు పంపియాలి అంటే, ఇప్పుడు మదనపల్లి నుంచి ముంబైకి పంపియాలనుకోండి. సో, ఆ ఐటెమ్ మదనపల్లి నుంచి బెంగుళూరుకి వెళ్ళి, బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళి, హైదరాబాద్ నుంచి ముంబైకొస్తుంది. ఇట్స్ లైక్ ఎలా అంటే పేరెంట్‌లో చైల్డ్ ఉంటుంది. ఆ చైల్డ్‌లో ఇంకొక చైల్డ్ ఉంటుంది. ఆ చైల్డ్‌లో ఇంకొక చైల్డ్ ఉంటుంది. అలా మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి. సో, ఈ లేయర్ ఏదైతే ఉందో ఒక ఐటెమ్‌ని మనం నార్మల్‌గా ప్రాప్స్ అనే కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటుంది. ప్రాప్స్‌లో ఏం చేస్తాం మనం? ఒక పేరెంట్ దగ్గర నుంచి చైల్డ్‌కి మనం వాల్యూస్ పాస్ చేయాలంటే ప్రాప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ఒక్కొక్క దానికి ఇప్పుడు మదనపల్లి నుంచి బెంగుళూరుకి పంపించి, బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి పంపించి, హైదరాబాద్ నుంచి ముంబైకి పంపియాలంటే ఈ మధ్యలో ఇవేవైతే ఉందో అది అన్నెసెసరీ డేటా. దానికి నేను పంపియనవసరం లేదు గదా! నాకు అవసరం ఎక్కడ? ముంబైలో. అక్కడికి డైరెక్ట్‌గా పంపియాలి గదా! సో, అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక ఐటెము మనకు నచ్చిందేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మనం పాస్ చేయాలి అంటే, మధ్యలో ఉండే వాటికి పంపియకుండా ఎక్కడికైతే కావాలో అక్కడికి మాత్రమే డైరెక్ట్‌గా మనం పంపియాలంటే ఏది వాడతామంటే, యూజ్ కంటెక్స్ట్ హుక్ అనే దాన్ని వాడతాం. దేన్ని యూజ్ చేస్తాం? యూజ్ కంటెక్స్ట్ హుక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్‌గా జరగాల్సిన కాన్సెప్ట్స్ గురించి ఒకసారి చూడండి ఇక్కడ. ఇది హోమ్ సెక్షన్. ఇవన్నీ గూడా మనం దేనితో డిజైన్ చేసాం? సో, వన్స్ ఒకసారి మీరు గనక అబ్జర్వ్ చేస్తే, ఇంక నేను కార్డ్‌కి ఇవ్వలేదు కాబట్టి ఇలా చూపిస్తాంది. ఇక్కడ కంటికి కనిపిస్తాందంతా గూడా మనం కాంపోనెంట్ సెక్షన్‌లో ఇవన్నీ గూడా మొబైల్ డాట్ జేఎస్ఎక్స్, కంప్యూటర్ డాట్ జేఎస్ఎక్స్, వాచెస్ డాట్ జేఎస్ఎక్స్, మెన్స్ ఫ్యాషన్ డాట్ జేఎస్ఎక్స్, వుమెన్స్ డ్రెసింగ్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పి ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేసి అన్నిటిని మనం ప్రోడక్ట్ డాట్ జేఎస్ఎక్స్‌లో పెట్టుకున్నాం. సో, ఆ ప్రోడక్ట్ డాట్ జేఎస్ఎక్స్‌లో ఏవేవైతుందో అవన్నీ ఇక్కడ అపియర్ అయితాంది. తర్వాత ఇక్కడ ఉండేటివి మొబైల్స్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కనిపిస్తుంది పేజెస్. పేజెస్ అనే ఫోల్డర్‌లో ఉంటుంది. ఆ పేజెస్ అనే ఫోల్డర్‌లో ఈ డేటా అంతా కూడా మనం ఇచ్చేసుకున్నాం. ఓకేనా? ఇది క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అయ్యేది సింగిల్ పేజ్. అది కూడా మనం సింగిల్ పేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ సింగిల్ పేజ్‌లో మనం ఇచ్చుకుంటా వచ్చాం. ఇప్పుడు నాకేం కావాలా ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే సింగిల్ పేజ్‌లోంచి డీటెయిల్స్ అనేది వెళ్ళి ఎక్కడ సేవ్ అవ్వాలంటే కార్ట్ అనే దాంట్లో సేవ్ అవ్వాలి. దేంట్లో సేవ్ అవ్వాలా? కార్ట్ అనే దాంట్లో సేవ్ అవ్వాలి. సరే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు కార్ట్‌కి ఫస్ట్ క్రియేట్ చేసేద్దాం. ఒక కార్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ నాకేం కావాలంటే ఒక కార్ట్ కావాలా. సో, ఎస్ఆర్‌సీలో స్టోర్స్‌లో ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. యాజ్ యూజువల్ ఇంతవరకు క్రియేట్ చేసినట్లు. కార్ట్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. కార్ట్. దీంట్లో కార్ట్ రిలేటెడ్ ఫైల్ ఒకటి రాస్తా. కార్ట్ డేటా డాట్ జేఎస్ఎక్స్. దీంట్లో ఫంక్షన్ కార్ట్ డేటా. సో, ఇక్కడ రిటర్న్ ఒక డివ్ తీసుకున్నా. ఈ డివ్‌లో ఐ యామ్ కార్ట్ అని చెప్పి రాసేసా. సారీ హెచ్1 కదా! ఒక హెచ్1 ట్యాగ్ ఒకటి ఓపెన్ చేసి ఐ యామ్ కార్ట్ అని చెప్పి రాసా. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం మనం. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ కార్ట్ డేటా. ఇప్పుడు ఈ కార్ట్ డేటాని ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసేసాను. నార్మల్‌గా మనం రౌట్స్ క్రియేట్ చేసినాం కదా! ఎక్కడ క్రియేట్ చేసినాం? యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్‌కొచ్చి నేను ఒక రౌట్‌ని క్రియేట్ చేస్తా కార్ట్ కోసం. /కార్ట్ అంటే అక్కడ సెర్చ్‌లో వెళ్ళి కార్ట్ అని చెప్పి క్లిక్ చేయగానే రావాలి. ఎంటర్ చేయగానే. ఎలిమెంట్ దేనికి కాల్ చేయాలి ఇప్పుడు మనం? కార్ట్ డేటాని కాల్ చేయాలి. ఓకే. చూద్దాం అది కాల్ అవుతుందో లేదో ఇక్కడ. సో, ఐ యామ్ కార్ట్ అని చెప్పి నాకు డేటా అయితే ఇక్కడ డిస్‌ప్లే అయింది. సో, దీనిపైన నాకేం కావాలా? ఒక నావ్ బార్ అయితే కావాలా. సో, నావ్ బార్ కోసం నేను ఇక్కడ రిటర్న్‌లో దీని కింద నావ్ బార్‌ని కూడా కాల్ చేసేస్తా.
div ఐడి ఈక్వల్ టు కాట్ మెయిన్ డేటా, ఏదో ఒక పేరు పెట్టుకోండి మీ ఇష్టం. సో దీంట్లో అది ఇచ్చేసా, పేస్ట్ చేసా. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. యాక్చువల్గా నేను అక్కడ స్టైల్స్ ఇవ్వడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది, లేదంటే ఐఆమ్ కార్ట్ అనేది దీని బ్యాక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ డివ్కి పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చుకొని టాప్ ఒక 130 పిక్సెల్ ఎట్లయితే మీరు ఇంతకుముందు దించుకున్నారో అట్లా దించుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలా, ఈ కార్ట్ అనే దానికి ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడానికి లింక్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు అది నావాబార్లోకి వెళ్తా. నావాబార్ ఎక్కడ ఉంది? స్టోర్స్లో కాంపోనెంట్స్లో నావాబార్ ఉంటుంది. ఈ నావాబార్లోకి వచ్చి ఈ నావాబార్లో ఈ కార్ట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ లింక్ టు సో ఇక్కడ ఏంటంటే /కార్ట్. ఈ లింక్లో ఏం ప్లేస్ చేశానంటే div కార్ట్ అని చెప్పి ఇచ్చా. సో ఇక్కడ నాకు కార్ట్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకేంటి, నార్మల్గా ఇప్పుడు ఈ మార్ట్లో ఉన్నాను, కార్ట్ అని క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళాలి. చూడండి అక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం కార్ట్ని డిజైన్ చేసేసాం. ఓకేనా? సో ఆ డేటా అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఇప్పుడు మొబైల్స్లోకి వచ్చి నాకు ఏదైతే కావాలో ఆ మొబైల్ క్లిక్ చేసిన తర్వాత ఆ మొబైల్లో ఇప్పుడు యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలంటే ఆ ఐటమ్ అనేది తీసుకొని వచ్చి నాకు ఈ కార్ట్లో సేవ్ అవ్వాలి. ఈ కార్ట్లో సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ కార్ట్లో డేటా అనేది సేవ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ బటన్కి ఫంక్షనాలిటీ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి డేటాని నువ్వు పాస్ చేస్తున్నావు. పాస్ చేయడానికి ఏం వాడుకోవాలన్నాను, యూజ్ కంటెక్స్ట్ అనే దాన్ని వాడుకోవాలా అని చెప్పి నేను చెప్పాను. సో ఆ యూజ్ కంటెక్స్ట్ని నేను వాడుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. అక్కడ యూజ్ కంటెక్స్ట్ని తయారు చేద్దాం. ఇప్పుడు కంటెక్స్ట్ న్యూ ఫైల్ యూజ్ కంటెక్స్ట్ డాట్ జేఎస్ఎక్స్. సో ఇక్కడ నేను ఓవరాల్ డేటా అంతా కూడా ఇప్పుడు రాసుకుంటా వద్దాం. ఫంక్షన్ కార్ట్ ప్రొవైడర్, ఏదో ఒక పేరు ఇచ్చుకోండి మీ ఇష్టం. ఇది ఇలానే ఇవ్వాలా, ఈ నేమే ఇవ్వాలా అని లేదు. కార్ట్ ప్రొవైడర్ ఇక్కడే ఎక్స్పోర్ట్ చేసేస్తా. దీన్ని ఎందుకు చేశానని చెప్పి లాస్ట్లో చెప్తా, ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిందని. ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక డేటా అనేది మనం రాయాలి. ఇప్పుడు రిటర్న్ ఒక ఎంటీ తీసుకునేసా. సో ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఇప్పుడు ఏమన్నా ఒక కంటెక్స్ట్ హుక్ని మనం తయారు చేయాలి. సో ఒక కంటెక్స్ట్ హుక్ని మనం తయారు చేయాలంటే ఫస్ట్ అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో క్రియేట్ కంటెక్స్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని తయారు చేస్తాం. దాన్ని వాడుకోవాలి అంటే యూజ్ కంటెక్స్ట్ అనేది కావాలి. సో రెండింటిని తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే కాన్స్ ఒక గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే త్రూ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం ఆ వేరియబుల్ని వాడుకోవాలి అంటే ఒక గ్లోబల్ వేరియబుల్ కావాలి. సో ఇప్పుడు నేను కార్ట్ కంటెక్స్ట్ అని చెప్పి ఇచ్చా. కార్ట్ కంటెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే క్రియేట్ కంటెక్స్ట్ అని ఉంది కదా, దీంట్లో ఉన్న మాడ్యూల్స్ అన్నిటినీ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఒక కంటెక్స్ట్ అనే దాన్ని క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అన్నిటినీ మనం వాడుకోవడానికి కార్ట్ కంటెక్స్ట్ అని ఒక వేరియబుల్లో అసైన్ చేసుకున్నాం. సో ఇక్కడ నార్మల్గా ఇది ఎలాంటిదంటే మీరు జావాలో కనుక ఇలా చూస్తారు, మామూలుగా రాస్తారు కదా, ఒక స్కానర్ క్లాస్ తెచ్చుకున్న తర్వాత స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పి రాస్తాం. ఎందుకు అక్కడ ఎస్సీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ వల్ల ఏమవుతుంది, స్కానర్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా ఏంటి, ఒక కంటెక్స్ట్ని క్రియేట్ చేసి దేనికి అసైన్ చేసామంటే కార్ట్ కంటెక్స్ట్కి అసైన్ చేసాం. రేపు ఎప్పుడైనా మనం దాన్ని వాడుకోవాలి, దాంట్లో ఉన్న మాడ్యూల్స్ని వాడుకోవాలి అంటే కార్ట్ కంటెక్స్ట్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న కార్ట్ కంటెక్స్ట్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న మాడ్యూల్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ వరకు ఇది క్రియేట్ చేసినాం కదా, దీంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకేం కావాలా, ఈ బటన్ క్లిక్ చేయగానే ఏ ఐటమ్ ఇక్కడ నాకు వెళ్ళాల. అంటే కార్ట్లో డిస్ప్లే అవ్వాలి అంటే కొన్ని ఐటమ్స్, అంటే ఏదో ఒక ఐటమ్ ఉంటుంది, ఆ ఐటమ్ అనేది నాకు అక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఆ ఐటమ్స్ ఏవైతే వస్తాయో అవి సేవ్ చేసుకోవాలి కదా, స్టోర్ చేసుకోవాలి కదా. అంటే యాపిల్ స్టోర్ చేసుకోవాలా, OnePlus వస్తే OnePlusని స్టోర్ చేసుకోవాలి. సో అలా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక యూజ్ స్టేట్ హుక్ని తీసుకుంటున్నా. ఓకే, కార్ట్ ఐటమ్స్ డాట్, దీనికి ఏదో ఒకటి సెట్ కార్ట్ ఐటమ్స్ ఏదో ఒక పేరు పెట్టుకుందాం.
యూస్ స్టేట్ ఆఫ్ ఒక ఎంటీ అరేని ఇచ్చా. ఎందుకు ఎంటీ అరేని ఇచ్చానంటే నేను ఎటువంటి వాల్యూ నేను పాస్ చేయట్లేదు కదా. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎటువంటి వాల్యూ నేను కార్ట్ ఐటమ్స్లో అంటే ఇంకా ఏది నేను యాడ్ చేయలేదు కార్ట్ ఐటమ్స్. సరే యాడ్ చేద్దాం మీకోసం, ఒకసారి అర్థమవుతుంది మీకు కూడా. ఇప్పుడు నేను ఐఫోన్ అని చెప్పి ఇచ్చా. సో ఇప్పుడు ఈ ఐఫోన్ అనేది దేంట్లో సేవ్ ఉంటుంది, కార్ట్ ఐటమ్స్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఇక్కడ ఆ వాల్యూస్ని పాస్ చేయాలి, ఒక ప్రాప్ లాగా పాస్ చేయాలి కదా. దేనికి పాస్ చేయాలి, ఒక ప్రాప్ లాగా చిల్డ్రన్కి పాస్ చేయాలి. సో ఆ చిల్డ్రన్కి పాస్ చేయాలి కాబట్టి చిల్డ్రన్ అనే దాన్ని ఇక్కడ తెచ్చుకుందాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ చిల్డ్రన్ ఏదైతే ఉందో ఆ చిల్డ్రన్ ఇక్కడ వ్రాప్ చేద్దాం. ఇక్కడ ఏంటిది, కార్ట్ కంటెక్స్ట్. దీంట్లో ఉంటే మనకి ఏదన్నా కానీ. సో ఇప్పుడు నేను ఆ కార్ట్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ని పాస్ చేయొచ్చు. ఏమేం వాల్యూస్ని పాస్ చేయాలా, అక్కడ ఉండేది ఒకటే వాల్యూ, ఆ వాల్యూని పాస్ చేద్దాం. ఏంటి ఆ వాల్యూ, కార్ట్ ఐటమ్స్లో ఐఫోన్ అని ఉంది. సో కార్ట్ ఐటమ్స్ని పాస్ చేస్తున్నాం, చిల్డ్రన్. సో ఇప్పుడు ఏంటి, ఈ చిల్డ్రన్ని నేను పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ చిల్డ్రన్లో ఏదైతే ఉందో, కార్ట్ ఐటమ్స్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడైనా కానీ మనం వాడుకోవచ్చు. ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఇంకొక మెథడ్ని రాయాల, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూజ్ కార్ట్, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఎందుకంటే దానికి లైఫ్ ఇవ్వాలి కదా. సో దానికోసం రిటర్న్ మీకు చెప్పా ఏంటి, క్రియేట్ చేయడానికి క్రియేట్ కంటెక్స్ట్, యూజ్ చేసుకోవడానికి యూజ్ కంటెక్స్ట్. సో క్రియేట్ చేసి దేంట్లో సేవ్ చేసాం, కార్ట్ కంటెక్స్ట్. సో కాబట్టి ఇక్కడ యూజ్ కంటెక్స్ట్ ఏమి ఇస్తానంటే కార్ట్ కంటెక్స్ట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎక్కడెక్కడైతే నేను దేనైనా వాడుకోవాలి అంటే ఈ యూజ్ కార్ట్ అనే దాన్ని కాల్ చేస్తే చాలు, అక్కడంతా కూడా మనం ఇక్కడ ఏవేవైతే వాల్యూస్ని పాస్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్నింటిని కూడా మనం వాడుకోవచ్చు. సో దానికన్నా ముందు అంటే దాన్ని వాడుకునే దానికన్నా ముందు ఏం చేయాలంటే మెయిన్ డాట్ జేఎస్ఎక్స్కి వచ్చి మెయిన్ పేరెంట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పేరెంట్ని దాంట్లోకి వ్రాప్ చేయాలి. ఆ ఫంక్షన్ పేరేంటి, కార్ట్ ప్రొవైడర్. ఫంక్షన్ పేరు కార్ట్ ప్రొవైడర్. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, యూజ్ కంటెక్స్ట్లో కార్ట్ ప్రొవైడర్. ఈ కార్ట్ ప్రొవైడర్ని అక్కడ కాల్ చేస్తున్నా. దీని లోపల యాప్ని మర్జ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు నేను ఈ మెయిన్ పేరెంట్ ఎందుకు యాపే పెట్టానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ డేటా మొత్తం ఏవేవైతే క్రియేట్ చేశారో ఆ డేటా అంతా కూడా ఎక్కడికి వస్తుంది, యాప్లోకే వస్తుంది. సో యాప్ నుంచి అంటే ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్నీ ఫైనల్గా వచ్చేది యాప్లోకే కాబట్టి యాప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ యాప్లో ఏదైనా ఉన్నాయి అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. చాలే వచ్చేసా చార్జింగ్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కార్డ్ డేటా ఉంది. ఇప్పుడు నేను కార్డ్ డేటాలోకి వచ్చి అక్కడ యూజర్ పంపించింది ఇక్కడ నేను వాడుకోవాలి. ఎలా వాడుకుంటానంటే లెట్ దేన్ని పంపిస్తున్నారు, కార్ట్ ఐటమ్స్ని పంపిస్తున్నారు. దేని ద్వారా వాడుకోవచ్చు అన్న, యూజ్ కార్ట్ నుంచి వాడుకోవచ్చు అన్న. ఇప్పుడు కార్ట్ ఐటమ్స్లోకి వచ్చేసింది. సరే ఇప్పుడు నేను కార్ట్ ఐటమ్స్ని కన్సోల్ చేద్దాం, కన్సోల్ డాట్ లా కార్ట్ ఐటమ్స్ సేవ్ చేస్తున్నా. ఒకసారి చూద్దాం కార్ట్లోకి ఆ వాల్యూ వచ్చిందో లేదో చూద్దాం. ఇన్స్పెక్ట్ కన్సోల్, ఇక్కడ ఒక అరేలో ఐఫోన్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే యూజ్ కంటెక్స్లో ఐఫోన్ అన్నానో ఆ వాల్యూ నేను కార్ట్ డేటాలోకి తెచ్చుకున్నా. ఎలా తెచ్చుకున్నా, ఇలా రాస్తే చాలు. నీకు ఏవైతే అక్కడ పాస్ చేస్తున్నానో అవన్నిటిని ఇలా రాస్తే చాలు, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకేంటి, కార్ట్లో ఇది కావాలా. ఇప్పుడు మొబైల్స్లో నాకు బటన్ ఎక్కడుంది, యాడ్ టు కార్ట్ బటన్ సింగిల్ పేజ్లో ఉంది. అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు వాల్యూ వెళ్ళాలి. సో వాల్యూస్ని సేవ్ చేసుకోవడానికి నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ని దేంట్లో క్రియేట్ చేయాలా, మొత్తం డేటా అంతా కూడా మీరు క్రియేట్ చేసేది యూజ్ కంటెక్స్ట్ అని ఇక్కడే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఫంక్షన్ని తయారు చేస్తాను. ఫంక్షన్ పేరు యాడ్ ఐటమ్స్. యూజర్ క్లిక్ చేసింది తెచ్చుకోవడానికి వాల్యూ. అసలు ఈ యాడ్ ఐటమ్స్లో ఏం పని చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర మొబైల్ డేటా ఒకటి ఉంది. ఓకేనా. ఈ మొబైల్ డేటాలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి, యాపిల్ ఉంటుంది, OnePlus, గూగుల్, శాంసంగ్ అండ్ ఓపో ఇలా ఉంది అనుకోండి ప్రస్తుతానికి. అంటే ఇదే కాదు వేరే డేటా కూడా ఉంది, ఇది ఉంది అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేనేం చేస్తా, యూజర్ సెలెక్ట్స్ ది
సెలెక్ట్ ది యాపిల్. యాపిల్ని యూజర్ సెలెక్ట్ చేశాడు అనుకుందాం. సో యూజర్ ఆ బటన్ క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలంటే యాడ్ ఐటమ్స్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. యాడ్ ఐటమ్స్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లో ఏం రాసాం, వాల్ అని చెప్పి రాసాం. సో ఈ వాల్లోకి నాకు ఏమొస్తుందంటే ఇప్పుడు ఐఫోన్ వస్తుంది. ఏమొస్తుంది? ఐఫోన్ వస్తుంది. సో ఏది సెలెక్ట్ చేశాడు? యాపిల్ కదా, యాపిల్ వస్తుంది. సో ఇప్పుడు యాపిల్ అనేది దేంట్లో ఉంది? వాల్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలా? దాని లోపల ఇక్కడ ఐటమ్స్ అన్నిటిని ఎక్కడ సేవ్ చేస్తున్నాం? కార్ట్ ఐటమ్స్లో సేవ్ చేస్తున్నాం. అంటే యూజర్ ఏదైతే యాపిల్ అని చెప్పి సెలెక్ట్ చేశాడో ఆ యాపిల్ అనేది నాకు ఇక్కడికి వచ్చి కార్ట్ ఐటమ్స్లో సేవ్ అవ్వాలి. అది దాంట్లో అంటే కార్ట్ ఐటమ్స్లో ఉన్న డేటాని మనం మాడిఫై చేయాలంటే దేంతో మాడిఫై చేస్తాం? సెట్ కార్ట్ ఐటమ్స్తో మాడిఫై చేస్తాం. సెట్ కార్ట్ ఐటమ్స్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న వాల్యూస్. ఆల్రెడీ కార్ట్ ఐటమ్స్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం. కార్ట్ ఐటమ్స్లో ఎంటీ ఉంది, ఏమీ లేదు. సో ఇప్పుడు ఏమైంది? ఎంటీ వాల్యూ ఇక్కడికి వచ్చి ఎంటీ వాల్యూతో పాటు లాస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? యాపిల్ అనేది దాంట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు నాకు కార్ట్ ఐటమ్స్లో ఏమున్నట్లు? యాపిల్ అనేది ఉన్నట్లు. ఇప్పుడు మళ్ళీ యూజర్ ఏం చేశాడంటే యూజర్ సెలెక్ట్ ది గూగుల్. దెన్ ఏమవుతుంది? అగైన్ యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. యాడ్ ఐటమ్స్ ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఈ వాల్ ఆ వాల్లోకి వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు వాల్లోకి గూగుల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలా? సెట్ ఐటమ్స్ మళ్ళీ కాల్ అయ్యి సెట్ కార్ట్ ఐటమ్స్. సో ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ఆల్రెడీ ఏమున్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్ట్ ఐటెంలో ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఏముంది? యాపిల్ ఇక్కడికి వచ్చేయాలా, దాంతోపాటు ఏం ప్రింట్ అవ్వాలా? గూగుల్ అనేది యాడ్ అవ్వాలి. సో ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్న వాల్యూస్ దీంట్లోకి అంటే ఓల్డ్ అరేలో ఉన్న వాల్యూస్ మనకి న్యూ అరేలోకి రావాలి అంటే ఏం యూస్ చేస్తామంటే స్ప్రెడ్ ఆపరేటర్ అనే దాన్ని యూస్ చేస్తాం. సో ఆ స్ప్రెడ్ ఆపరేటర్ని యూస్ చేసి ఇక్కడ ఫంక్షన్లో రాస్తా. ఏమని రాస్తానంటే సెట్ కార్ట్ ఐటమ్స్ ఆఫ్ బ్రాకెట్లో డాట్ 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 ఆల్రెడీ కార్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. అంటే కార్ట్ ఐటమ్స్లో ఏమున్నాయో అవన్నీ వచ్చాయి. యూజర్ క్లిక్ చేసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చాయి. వాల్యూ యూజర్ ఏదైతే ఇస్తున్నాడో అది లాస్ట్లో యాడ్ చేయని చెప్పి చెప్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? యాడ్ ఐటమ్స్ వరకు గుర్తుపెట్టుకోండి, రిమూవ్కి ఇప్పుడే రాయండి. ఆ యాడ్ కార్ట్ ఐటమ్స్ని కూడా మనం పుష్ చేసేద్దాం. ఇప్పుడు కామా యాడ్ ఐటమ్స్. యాడ్ ఐటమ్స్ అనే ఫంక్షన్ కూడా పంపిస్తున్నాం. ఈ యాడ్ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఎక్కడ వాడుకుంటాం మనం? స్టోర్స్లో సింగిల్ పేజ్లో ఉంది ఆ బటన్. నాకు ఏ బటన్? కార్ట్ ఐటమ్స్ బటన్. సో ఇక్కడ మొబైల్ పేజ్లోకి వచ్చి మొబైల్ సింగిల్లోకి వచ్చి ఇక్కడ ఉంది బటన్. ఈ బటన్కి నేను ఇస్తా. ఈ బటన్కి ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నేను తెచ్చుకోవాలి దాన్ని. కాన్స్ట్ 1 minute గైస్. సరే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏంటంటే దాని వాల్యూని తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు నాకు ఫంక్షన్ కావాలా. ఫంక్షన్ పేరేంటి? యాడ్ ఐటమ్స్. అదే కదా, ఒకసారి చెక్ చేసుకోండి. యాడ్ ఐటమ్స్. ఈ యాడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలంటే ఏమన్నా యూస్ కార్ట్ నుంచే తెచ్చుకోవాలి. ఏదైనా కానీ యూస్ కార్ట్ నుంచే తెచ్చుకోవాలి. యాడ్ ఐటమ్స్ నుంచి ఈక్వల్ టు యూస్ కార్ట్. యూస్ కార్ట్ ఆఫ్. ఇప్పుడు నాకు ఆ ఫంక్షన్ ఇక్కడ రాసేసినట్లే. మీరు ఇక్కడ రాయనవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఇచ్చేసారు కాబట్టి దాన్ని ఇక్కడ తెచ్చుకొని వాడుకుంటా అన్నట్లే. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తాను. ఇక్కడ నేను ఏమంటానంటే ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ అని చెప్పి రాసి దీంట్లో ఏంటంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను దానికి పాస్ చేయొచ్చు. ఫంక్షన్ పేరేంటి? యాడ్ ఐటమ్స్ ఆఫ్ ప్రోడక్ట్ మొత్తాన్ని పంపించేస్తాను. ఎందుకంటే ఐటమ్స్ అన్నీ కూడా నేను దేంట్లో సేవ్ చేసాను ఇంతకుముందు అంటే ప్రోడక్ట్ అనే వేరియబుల్లో సేవ్ చేసి ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడికి పంపించేస్తున్నా. ఇప్పుడు నాకేంటి? ఆ ప్రోడక్ట్ అనేది అక్కడికి అప్డేట్ అయిపోయి ఉంటుంది. దాన్ని నేను కార్ట్ డేటాలో తెచ్చుకొని వాడుకోవాలి. ఇప్పుడు నాకేంటి? కార్ట్ ఐటమ్స్లో నా ప్రోడక్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఆ కార్ట్ ఐటమ్స్ ఇక్కడ ప్రింట్ చేస్తా. అది వస్తుందో లేదో చూద్దాం. కార్ట్, యాడ్ టు కార్ట్ కొట్టా, గూగుల్ కూడా క్లిక్ చేస్తా, యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తా. కార్ట్ ఇక్కడ చూడండి 2 ఐటమ్స్ వచ్చినాయి నాకు. ఏమేమి వచ్చింది? ఒకటేమో ఐఫోన్ వచ్చింది, యాపిల్ వచ్చింది, యాపిల్ సెలెక్ట్ చేశా కాబట్టి. ఇంకొకటేమో గూగుల్ వచ్చింది.
సో ఈ ఐటమ్స్ నాకు ఎక్కడికి వస్తా అన్నట్లు కార్ట్ ఐటమ్స్లోకి వస్తాను. ఇప్పుడు ఆ కార్ట్ ఐటమ్స్లో ఉన్న వాల్యూస్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలి. కార్ట్ ఐటమ్స్లో అన్నీ ఉంటాయి ఓవరాల్ వాల్యూస్, ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డివ్ తీసుకుంటున్నా, డివ్ ఐడి ఈక్వల్ టు కార్ట్ డేటా, ఇప్పుడు ఇమేజ్ ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు సారీ మ్యాప్ రాలేదు ఇక్కడ, షెట్. ఎందుకంటే కార్ట్ ఐటమ్స్లో ఉంటాయి కదా వాల్యూస్ అన్ని, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మ్యాప్ రాయాలి. కార్ట్ ఐటమ్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఐటమ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక డివ్ రాస్తున్నా, ఒక డివ్ ఐడి ఈక్వల్ టు ఏంటి దాని పేరు, ఐడి ఏదో ఒకటి పెట్టుకుందాం, కార్ట్ డేటా. సో దీంట్లో ఇమేజ్ని కాల్ చేద్దాం. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఇమేజ్. ఓకే, ఆ ఇమేజ్ అక్కడికి వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు రాలే, ఐటమ్ అక్కడికి రాలేదు, ఒకసారి చూద్దాం. ఐటమ్ డాట్ ఇమేజ్ కరెక్ట్గా నచ్చిన కార్ట్ ఐటమ్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఐటమ్ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఇమేజ్. ఐటమ్ డాట్ ఇమేజ్ కరెక్టే. ఇంకేం రాసిన దీంట్లో, ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఉంది, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ వాల్యూస్ వస్తుంది, వాల్యూస్ వచ్చేదానికేమో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇక్కడ నేను రిటర్న్ అనేది రాయలేదు, దానివల్ల ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు రిటర్న్ రాసాము. సో రిటర్న్ రాయడం వల్ల నాకు ఏదైతే యాడ్ చేసామో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొకటి యాడ్ చేసుకుందాం ఏదన్నా, సోనీ యాడ్. సో 2 మొబైల్స్ చూపిస్తుంది నాకు. ఓకేనా, ఇప్పుడు నాకు ఆ మొబైల్తో పాటు ఏమేమి కావాలంటే ఒక H1. సో ఇక్కడ ఐటమ్ డాట్ కంపెనీ. ఓకే, కంపెనీ నేమ్ చూపిస్తుంది. దాంతోపాటు నాకు ఒక బటన్ కావాలా, బటన్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు బీటీఎన్ డేంజర్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బటన్ రిమూవ్ అని చెప్పి పెట్టేస్తున్నా. దీనికి ఇంకా మనం ఫంక్షనాలిటీ ఇవ్వలేదు. సో జస్ట్ ఒక బటన్ ఇచ్చాం బీటీఎం క్లాస్. ఇది బూట్ స్టాప్ లింక్స్ తెచ్చుకోలేదు నేను, సో అది కూడా ఒక ఇష్యూ, అది ఇవ్వలేదు కాబట్టి అలా వస్తుంది. ప్రస్తుతానికి సిఎస్ఎస్ ఒకటి ఇస్తా చాలు ఇప్పటికి. index.html. మొబైల్స్ కార్ట్ యాడ్ టు కార్ట్ రిమూవ్ అని చెప్పి ఇచ్చింది. ఓకే, సో గూగుల్ యాడ్ టు కార్ట్. సో ఇవి రెండు ఉన్నాయి, వీటికి స్టైల్స్ ఇద్దాం, కొంచెం నీట్గా డిజైన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ అది వ్యూ కార్ట్ పేజ్, యూస్ కంటెక్స్ట్ కార్ట్ డేటా దీంట్లో ఉంది కదా, దీంట్లో ఉంది కార్ట్ డేటా అని చెప్పి ఇచ్చాం. ఇది గుర్తుపెట్టుకోండి, కార్ట్ డేటాకి స్టైల్స్ ఇవ్వాలి. కార్ట్ డేటాని సెట్ చేద్దాం, దాంతోపాటు ఇమేజ్ని కూడా ఇవ్వాలి కదా, అది ఇమేజ్ అని చెప్పి ఇచ్చేస్తా పేరు. ఇది ఇమేజ్ ఆల్రెడీ నాకు తెలిసి వేరే వాటికి కూడా ఇమేజ్ అని ఇచ్చింటాం, కాబట్టి కార్ట్ ఇమేజ్ అని ఇస్తున్నాం, ఎందుకంటే ఈ ఇమేజ్ నాకు వేరేలాగా రావాలి. కార్ట్ ఇమేజ్ సారీ కార్ట్ డేటా కార్ట్ ఇమేజ్. సో ఇప్పుడు ఏంటి మనకి సిఎస్ఎస్,
సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆ డేటాని ఇక్కడ రాస్తాను నేను ఓవరాల్గా. హ్యాష్ ట్యాగ్ కాట్ డేటా. సో కాట్ డేటాలో ఏమని రాస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తా ఫస్ట్. సో ఐటమ్స్ అన్ని పక్కకు వచ్చేసినాయి. బాక్స్ హైట్ విడ్త్ మెన్షన్ చేసుకుందాం. హైట్ వచ్చి నాకు ఒక 150 పిక్సెల్స్ అండ్ విడ్త్ వచ్చి ఒక 500 పిక్సెల్స్. బార్డర్ కావాలా, బార్డర్ వచ్చి ఒక 3 పిక్సెల్స్ ఆల్. ఓకే, సో ఇక్కడ వరకు ఇచ్చేసాం. దీనికి హైట్ విడ్త్ ఇచ్చేసి దీనికి సాలిడ్ బ్లాక్. బార్డర్ రేడియస్ ఇస్తున్నా, బార్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇలా బాక్సెస్ వచ్చింది. ఇమేజ్ కూడా కరెక్ట్గా సెట్ చేద్దాం, కొంచెం చిన్నగా చేద్దాం ఇమేజ్. కానీ కాట్ ఇమేజ్ హైట్ అనేది ఒక 100 పిక్సెల్స్, విడ్త్ అనేది ఒక 100 పిక్సెల్స్, చిన్నగా వచ్చింది. సో దీంట్లో ఏం చేశానంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చా కాబట్టి డేటా కొంచెం ఆర్డర్గా రావడానికి జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్ డన్. సో నాకు వాల్యూస్ అనేది ఇలా వచ్చేసాయి. సో ఇది కూడా కొంచెం మార్జిన్ ఇచ్చుకుందాం. బాటంలో మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్స్. సో బాటమ్ వచ్చింది. ఇలా మనకి వాల్యూస్ అనేది యాడ్ అవుతాయి. నువ్వు ఏమన్నా యాడ్ చేయ ఐటమ్స్ అన్నీ కూడా అట్లే యాడ్ అవుతాయి. యాడ్ టు కార్ట్ వచ్చాయా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కార్ట్లో స్టోర్ అయ్యే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, కార్ట్లో ఏవేవైతే ఐటమ్స్ సేవ్ అవుతున్నాయో అవన్నీ కూడా నాకేంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఆ నెంబర్ని చూపించాలి. సో ఆ నెంబర్ని నాకు చూపించాలి అంటే ఆ నెంబర్ మనం ఎక్కడ ఇస్తాం నార్మల్గా అయితే. సో ఇప్పుడు ఓవరాల్గా నావ్ బార్ ఉంది. ఆ నావ్ బార్లో మనకి కార్ట్ అని ఉంది. ఆ కార్ట్ పక్కన ఉండేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో నావ్ బార్లో ఉన్న కార్ట్ పక్కన డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఐ విల్ కమ్ టు నావ్ బార్. నావ్ బార్కి వచ్చి వెర్ ఇస్ నావ్ బార్, కాంపోనెంట్స్లో ఉంటుంది. కాంపోనెంట్స్లో నావ్ బార్, నావ్ బార్ పక్కన అంటే దీని పక్కన నాకు డిస్ప్లే చేయాలి. సో అంటే ఆ ఐటమ్స్ ఈ డేటా అంతా కూడా దేంట్లో సేవ్ ఉంటుంది, కార్ట్ డేటా. సో ఇక్కడ కార్ట్ ఐటమ్స్ అని మనం యూజ్ కంటెక్స్ట్లో ఏదైతే ఇచ్చామో దీంట్లో మనకి డేటా అంతా కూడా సేవ్ అవుతుంది, కార్ట్ ఐటమ్స్. సో ఆ కార్ట్ ఐటమ్స్లో ఉన్న లెంత్ నేను చూపించాలి. కార్ట్ ఐటమ్స్ డాట్ లెంత్. సో ఫస్ట్ ఈ కార్ట్ ఐటమ్స్ని తెచ్చుకోవాలి నేను. సో ఇక్కడ నేను లోపలికి వచ్చి కాన్స్ట్ కార్ట్ ఐటమ్స్ ఈక్వల్ టు యూస్ కార్ట్ ఆఫ్. ఇప్పుడు చూడండి డేటా చూపిస్తాను, ఇక్కడ 0 అని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైతే ఐటమ్ని యాడ్ చేస్తానో అప్పుడు నాకు అక్కడ ఏమవుతుంది, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అన్నిటికీ అంతే, ఎంత డేటా యాడ్ చేస్తే అంత కౌంట్ అనేది నాకు అక్కడ ఇంక్రీజ్ అవుతా ఉంది, కార్ట్ 2 అని చెప్పి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా ఏమేమి ఇచ్చేసాం, కౌంట్ డిస్ప్లే చేసినాం అండ్ ఐటమ్స్ని స్టోర్ చేసేసాం, ఐటమ్స్ని డిస్ప్లే చేస్తున్నాం, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మనకు పెండింగ్ ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే రిమూవ్ చేయడం. సో ఏదైతే డేటా ఉందో ఆ ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసేదానికి ఇంకా మనం కోడ్ రాయలేదు, ఆ రిమూవ్ చేసే కోడ్ రాదు. జనరల్గా రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ బటన్ని క్లిక్ చేస్తే, రిమూవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే నాకు ఏమవ్వాలంటే యాపిల్ తప్ప రిమైనింగ్ 2 నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, అంటే యాపిల్. ఇప్పుడు నాకు ఈ 3 నాకు దేంట్లో ఉన్నట్లు, కార్ట్ ఐటమ్స్లో అన్నట్లు. కార్ట్ ఐటమ్స్లో యాపిల్ తప్ప రిమైనింగ్ 2 నాకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ ఇంకా క్రియేట్ చేయలేదు రిమూవ్ దానికి. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ రిమూవ్ ఆఫ్. అక్కడ క్లిక్ చేస్తే ఒక వాల్యూ రావాలి, అంటే ఏదైతే రిమూవ్ చేయాలనుకున్నా ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. లెట్ న్యూ డేటా ఈక్వల్ టు కార్ట్ ఐటమ్స్, అంటే కార్ట్ ఐటమ్స్తో కంపేర్ చేయాలి. కార్ట్ ఐటమ్స్ డాట్ ఫిల్టర్, ఒక్కొక్క దాన్ని తెచ్చి ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ ఐటమ్స్. సో నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఐటమ్ ఈస్ నాట్ ఈక్వల్ టు వాల్ అని చెప్పి రాస్తాం. సో ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఒక్కొక్క ఐటమ్, కార్ట్ ఐటమ్లో నాకు యాపిల్, సో సమ్ డేటా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటి, నాకు ఒక ప్రోడక్ట్ మొత్తాన్ని కదా నేను పుష్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ ఏంటంటే ఐటమ్ డాట్ కంపెనీతో చెక్ చేయాలి.
ఐటమ్ డాట్ కంపెనీ. సో ఆ కంపెనీతో ఇక్కడికి ఏం రావాలో నాకు కంపెనీ వాల్యూ రావాలి. సో ఎప్పుడు రావాలి నాకు? సో ఆ రిమూవ్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు రావాలి. సో ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఇస్తున్నాను. ఫస్ట్ రిమూవ్ అనే ఫంక్షన్ని మనం తెచ్చుకోలేదు ఇంకా దేంట్లోకి, కార్డ్ డేటాలోకి. సో ఇక్కడ నేనేంటంటే రిమూవ్ అనే దాన్ని కూడా తెచ్చుకుంటాం. రిమూవ్ ఆ ఫంక్షన్ని ఇక్కడికి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, దాన్ని కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూని పంపించాలి. సో కార్డ్ ఆన్ క్లిక్. సో ఇక్కడ నుంచి ఏం పంపించాలా, ఐటమ్ డాట్ కంపెనీ. సో ఇప్పుడు రిఫ్రెష్ అయింది కదా. సో ఇప్పుడు మొబైల్స్ యాడ్ టు కార్ట్, అనదర్ మొబైల్ యాడ్ టు కార్ట్, 2 మొబైల్స్ వేసాం. సో అవుతుందో లేదో చూద్దాం. రిమూవ్ అవ్వట్లేదు. రిమూవ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ అంట. రిమూవ్కి ఏమి ఇచ్చాం, రిమూవ్ అనే ఇచ్చాం. ఓకే ఓకే, రిమూవ్ని ఇక్కడ పాస్ చేయలేదు దాన్ని, అది వేరే దాంట్లో యూజ్ చేసుకుంటున్నాం కదా, దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. మొబైల్స్ యాడ్ టు కార్ట్, మొబైల్స్ ఓపో యాడ్ టు కార్ట్ 2 ఇచ్చాము. కార్ట్లోకి వచ్చి యాపిల్ రిమూవ్ అవ్వట్లేదు. సో ఎందుకు రిమూవ్ అవ్వట్లేదు చూద్దాం. రిమూవ్ అక్కడికి వచ్చింది. కార్డ్ డేటాలో రిమూవ్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఫంక్షన్ పేరు రిమూవ్, ఆన్ క్లిక్, రిమూవ్ అన్న దాని క్లిక్, ఐటమ్ డాట్ కంపెనీ. సరే ఫస్ట్ అక్కడికి వస్తుందో లేదో చూద్దాం, అంటే అది కాల్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్ ఆ ఫంక్షన్. ఓకే ఓకే, ఇక్కడ రిమూవ్ అయిన తర్వాత దాన్ని ఆ డేటా వచ్చి నాకు న్యూ డేటాలో ఉంటుంది కదా, ఆ డేటాను తెచ్చుకొని ఎక్కడ పెట్టాలన్నా సెట్ కార్ట్ ఐటమ్స్ నుంచి ఆ కార్ట్ ఐటమ్స్లో సేవ్ చేయాలి. అది అప్డేట్ చేయలేదు మనం, సో అందుకని షర్ట్ యాడ్ టు కార్ట్, సోనీ యాడ్ టు కార్ట్, సెలెక్ట్, డన్, రిమూవ్ అయిపోతాను. సో మనకి ఏవైతే కావాలో ఐటమ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసాం. ఏదైతే వద్దనుకుంటామో ఆ ఐటమ్ని మనం రిమూవ్ కొడితే రిమూవ్ అయిపోతుంది. క్లియర్? డన్. సో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ ఇదంతా. సో ఏమేం చెప్పామంటే యూజ్ కంటెక్స్ట్ బుక్ తయారు చేసుకోవడం, ఆ యూజ్ కంటెక్స్ట్ బుక్ని తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి కావాలో, ఏవేవైతే వాల్యూస్ వాడుకోవాలో, లైక్ కార్ట్ ఐటమ్స్ అన్నింటినీ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఒక కార్ట్ ఐటమ్స్, తర్వాత ఫంక్షన్స్ యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్, రిమూవ్ చేయడానికి ఒక ఫంక్షన్. అక్కడ తయారు చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే ఆ బటన్స్ ఉంటాయి, రిమూవ్ అనే బటన్ ఎక్కడ ప్రింట్ అవ్వాలా, లేదా యాడ్ టు కార్ట్ అనే బటన్ ఎక్కడ వర్క్ అవ్వాలా, ఆ బటన్స్ దగ్గరికి వచ్చి ఆ బటన్స్కి నేను ఆ ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తే చాలు, ఆ వర్క్ అంతా కూడా జరిగిపోతుంది మనకి. క్లియర్?